చేస్తూ ముందుండి ఉద్యమం నడుపుతున్న హనుమంతరావు గారికి, అట్లాగే సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వేస్లీ గారికి, వేదికపై ఉన్న అట్లాగే జాజుల సీనట్ల గారికి, వేదిక ప్రజలందరికీ, నాయకులకు, అట్లాగే వేదిక ముందున్న ప్రజలందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంతంలో హనుమంతన్న చేసే నిరాహార దీక్షకి సిపిఎం పార్టీ తరఫున సంఘీభావం తెలపడానికి వచ్చాం. ఈ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని, అట్లాగే రేపు హైదరాబాద్ పట్టణానికి బీసీ గాని బీసీ బిడ్డ అని చెప్పుకుంటున్న దేశ ప్రధాని రాబోతా ఉన్నాడు. ఆయన 2010 వరకు బీసీ కాదు, అయినా బీసీగా చేర్చుకొని బీసీ అయ్యిండు. కాబట్టి ఆ నాయకుడు ఉన్నాం. ఆయనకు తొత్తుగా వ్యవహరిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, అట్లాగే ఆ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా అడుగుతా ఉన్నాం. బీసీల న్యాయమైన సమస్య పైన పోరాటం చేస్తాం. మీ గవర్నరు చేతిలో ఉన్న బిల్లుని ఎందుకు ఆమోదం చెప్పలేకపోతా ఉన్నారు? నువ్వు కూర్చోమంటే కూర్చుంటడం, లేవమంటే లేదు గవర్నరు. ఆ గవర్నర్ని తోటి ఎందుకు అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుని, మీకు పంపించిన బిల్లుని, మీ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పంపాల్సిన బిల్లుని దానికోసం ఎందుకు మాట్లాడలేరు? బీసీలు జనాభా ప్రాతిపదికన ఉన్న జనాభాలకు, ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది. అయినా అగ్రవర్ణాల్లో 7 ఉన్న అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దేశ జనాభాలో 60% ఉన్న బీసీలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఏ డిమాండ్ అయితే తీసుకొని హనుమంతన్న రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నాడో కోసం మేము ఖచ్చితంగా ఈ పోరాటంలో పాలు పంచుకుంటాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రేపు జనాభా లెక్కల్లో బీసీ జనాభా లెక్క కూడా చేయాలి. దాంతోపాటు ఈ రిజర్వేషన్ కూడా వెంటనే ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. హనుమంతన్న 80 సంవత్సరాల వయసులో ఆయనకు ఈ నిరాహార దీక్ష ఆయన కోసం చేయట్లేదు, దేశ ప్రజల కోసం, బీసీ సమాజం కోసం పోరాటం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకి ఏమైనా జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి పూర్తి బాధ్యత వహించాల్సిందిగా, ఈ కిషన్ రెడ్డి బాధ్యత వహించాల్సిందిగా, బండి సంజయ్ బాధ్యత వహించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ బీసీ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయాలని, జనాభా ప్రాతిపదికన అట్లాగే జనాభా లెక్కలను కూడా వెంటనే పూర్తి చేయాలి. మళ్ళీ ఎప్పటికీ జరగదు. కాబట్టి ఈ వెంటనే బీసీ జనాభా లెక్కలు కూడా ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా పేరు పేరున